పరిశుద్ధాత్ముడు చెప్పగానే జంతువులు వింటున్నాయా? పరిశుద్ధాత్మ దేవుడు ఊపిరివ్వగానే జంతువులు పీల్చుకుంటున్నాయా అని అంటారు. నిజమేనా? ఆ యొక్క క్వశ్చన్ వస్తుంది. మరి మనము మన చేతులతో ఒక రోబోని తయారు చేస్తున్నాం. ఆ రోబో మనం చెప్పినట్టు వింటలా? మనం చెప్పింది చేయట్లా? మనం ఛార్జింగ్ పెట్టట్లా దానికి? మనం ఛార్జింగ్ తీసేసి దాన్ని ఏ విధంగా వాడుకోవాలంటే ఆ విధంగా వాడుకుంటున్నాం, నాశనం చేయగలుగుతున్నాం, మళ్ళీ పునఃప్రారంభం చేయగలుగుతున్నాం. ఇవైతే వినగలం. అరే ఒక చోట రోబోట్ని తయారు చేస్తారంటే నిజమా అని చెప్పి 100 మందికి చెప్తాం. అదే దేవుని ఊపిరి ఒక జంతువు నడిపిస్తుందిరా అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. ఈ యొక్క రోబో ఎప్పటికైనా నశించిపోవచ్చు, మానవుడు చేయొచ్చు, మానవుడి తప్పిదం మూలంగా నశించిపోవచ్చు. కానీ దేవుని ఊపిరి పీల్చుకున్నటువంటి ఈ జీవాత్మ సంబంధులు దేవుడు తిరిగి తీసుకుంటేనే తప్ప వాటంతటి అవి చెడిపోవటం మాత్రం అసాధ్యం. కాబట్టి జంతువుల్లో